భద్రాచలం పట్టణంలో భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకొని కామేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక సహాయ బృందాలు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చాయి. భవనం శిథిలాల కింద మరో వ్యక్తి ఉపేందర్ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులో పనిచేసేందుకు వచ్చిన ఇద్దరు తాపీ కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ సంఘటన స్థలానికి వెళ్లి రెస్క్యూ సిబ్బందితో శిథిలాల తొలగింపు పనులను చేపట్టారు. శిథిలాలను తొలగించే యత్నంలో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు, స్లాబ్ కూడా కూలాయి. దానిపై మిగిలిన అంతస్తులు స్లాబ్లు పేర్చినట్లుగా పడిపోయాయి. దీంతో అందులో ఉన్న ఒక వ్యక్తి సహాయం కోసం కేకలు వేయడంతో వైద్య బృందాలను రప్పించి పైపుల ద్వారా ఆక్సిజన్ ని పంపించారు. ఇక కూలిన స్లాబ్ కిందకు కుంగిపోకుండా జాకీలను ఉంచారు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పుణ్యం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం. వీడియోస్ అన్ని ఉన్నాయి, ఏం లేదు. మొత్తం పడుతుంది, అది కూడా పడుతుంది. డౌట్ వచ్చింది నాకు అప్పుడే, ఎప్పుడు కూడుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. ఎస్ తిరుపతి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే 6 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక తాపీ కార్మికుడు 12 గంటల పాటు ప్రాణాలతో పోట్లాడి చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. బుధవారం నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయితే భవనం కుప్పకూలటంతో అయితే తాపీ పనులు చేస్తున్న చల్లా కామేశ్, ఇటు ఉపేందర్ అందులో చిక్కుకుపోయారు. కలెక్టర్ వెంటనే ఆటావుటిన అయితే జిల్లా కలెక్టర్ అయితే జితేష్ వి పాటిల్, ఇటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బందితో పాటు ఇటు సింగరేణి రెస్క్యూ టీము తోట అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగించారు. యంత్రాల సాయంతో శిథిలాలను తొలగించేందుకైతే యత్నిస్తుండగా అయితే కింద భాగం నుంచి మాటలు వినిపించాయి. ఏదైతే బాధితుడు కేకలు వినిపించడంతో ఆరోగ్య సిబ్బంది కూడా తను రక్షించేందుకైతే బయటకు వచ్చేందుకైతే ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ సుమారు 12 గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు కామేశ్ అనే తాపీ మేస్త్రిని అయితే బయటకు తీశారు. శిథిలాల్లో అతనిపై పడ్డంతో తీవ్ర గాయాలైనటువంటి కామేశ్ ను ఆసుపత్రి తరలించి అక్కడ చికిత్స పొందుతూ అయితే మృతి చెందాడు. మరొకరు కూడా ఉన్నట్లు కూడా స్థానికులు తెలపడంతో ఇంకా శిథిలాల కింద ఉన్నటువంటి వారి కోసం అయితే సహాయ చర్యలు సాగిస్తున్నారు. ఈ ప్రమాదం ప్రధానంగా చూసుకుంటే మాత్రం 9 అంగుళాల పిల్లర్ పై బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా స్థానికులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇది మొత్తం కూడా 170 అంటే ఏజెన్సీ ఏరియాలో G+2 అంటే 2 గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 2 ఫ్లోర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ బహుళంతస్తు నిర్మించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా శిథిలాల్లో తొలగిస్తే తప్ప ఎంతమంది కింద ఉన్నారనే ఒక క్లారిటీ వచ్చేలేదు సునీత. అయితే తిరుపతి, మరోపక్క అటు భద్రాచలం భవనం కూలిన సంఘటనలో ఈ పర్మిషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కూడా మీరు చెప్తున్నట్లుగా పర్మిషన్ ఎంత మేరకు ఉందో అంత మేర కట్టలేదు, అంతకు మించే కట్టారు కాబట్టి ఈ రోజు ఈ సంఘటన జరిగింది. ఆ పర్మిషన్స్ కి సంబంధించి ఏంటి డీటెయిల్స్?
సునీత, గతంలో కూడా ఏజెన్సీ గ్రామాలు అవడంతో ఇక్కడ 170 యాక్ట్ అమల్లో ఉంటుంది. ఇక్కడ దాదాపు 120 పైగా ఫిర్యాదులు ఈ బిల్డింగ్ అనుమతించొద్దు, ఈ బిల్డింగ్ నిర్మాణం చేయొద్దంటూ కూడా 125 పైగా ఈ గ్రామ స్థానికులు అయితే ఫిర్యాదు చేశారు. ఇటు గిరిజన సంఘాలు కూడా అధికారులకి అందించడంతో అయితే ఐటీడీఏపీఓ గతంలో కూడా ఈ నిర్మాణాన్ని చేపట్టొద్దంటూ కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి. అయితే కొద్ది రోజులు నిర్మాణం ఆపడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 4-5 నెలల వ్యవధిలో మళ్ళీ ఈ రీసెంట్ గా జరుగుతున్నట్లయితే బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టడంతో అయితే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎటువంటి ఏజెన్సీ గ్రామాల్లో 170 యాక్ట్ అమల్లో ఉంటుంది. ఒక రెండు అంతస్తుల భవనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు, ఇక్కడ 10 మార్లు కూడా ఆయన్ని హెచ్చరించినప్పటికీ కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని కొనసాగించారు. ఈ ప్రమాదం జరగడానికి కూడా ఆ బిల్డింగ్ స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యజమాని కూడా నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి, అప్పుడు మనకు విజువల్స్ లో కనిపిస్తున్న ప్రకారం ఆ కూలిపోయిన బిల్డింగ్ కి కొన్ని గోపురాలు కనిపిస్తున్నాయి, అదే విధంగా శిల్పాలు కూడా కనిపిస్తున్నాయి. ఏంటి అసలు ఆ బిల్డింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆ దేవాలయం సార్ ఏదంటే ఏంటి అది? ఏదైతే భద్రాచలంలో శ్రీపతి అనే వ్యక్తి దాదాపు 30 ఏళ్ల క్రితం పాత బిల్డింగ్ అంటే కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించి ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాడు. పక్కన సొంతంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, ఇక్కడ ట్రస్ట్ ద్వారా భారీగా సొమ్ము చేసుకోవాలన్న ఆశతో అయితే ఇక్కడ ఈ యొక్క 6 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇక్కడ ఒక ఆలయం, అమ్మవారి ఆలయాన్ని శనిగ్రహ ఆలయంగా నిర్మించడం జరిగింది. ఏదైతే దీనికి పర్మిషన్ కూడా లేకపోవడం అప్పటికి కూడా ఈయన ఒక 6 అంతస్తుల బిల్డింగ్ లో సొమ్ము చేసుకునే విధంగా అయితే ఇక్కడ 6 అంతస్తుల బిల్డింగ్ చేసి ట్రస్ట్ ఒక ఇక్కడ భద్రాచల పుణ్యక్షేత్రం ఉంటుంది. అక్కడ ప్రతిరోజు కూడా ఇటు అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. అది ఆసరగా చేసుకున్నటువంటి ఈ యొక్క శ్రీపతి అనే వ్యక్తి ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగింది. అయితే తిరుపతి, ఇప్పుడు నార్మల్ గానే ఇప్పుడు దేవాదాయ శాఖ ఈ అంశం పైన మనం స్పందించింది. ఎందుకంటే సహజంగానే ఖాళీ స్థలాలు, ఏవైనా దేవాలయాలకు సంబంధించిన స్థలాలు ఉంటేనే అన్యక్రాంతం అవుతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తారు, ఫైట్ కూడా చేస్తారు, కోర్టుకు వెళ్లిన సందర్భాలు కూడా మనం చూసాం. మరి ఇక్కడ ఆలయం నిర్మించి అంతకు మించి ఫ్లోర్లు కూడా లేపుతుంటే ఇక్కడ దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? దానికి సంబంధించి ప్రశ్నించడం జరగలేదా? మనం ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఎక్కడా కూడా పర్మిషన్, ఒక చర్చి గాని ఒక ఆలయం నిర్మించాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపల్ అధికారులు కూడా ఒక పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పర్మిషన్ తీసుకోకుండా కూడా ఆయన ఒక సొంత బిల్డింగ్ అంటే దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లో ఆ నిర్మాణం చేపట్టడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. డౌట్ వచ్చింది నాకు అప్పుడే.